మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి సంపేసేయండి అన్నాడు. అనేసరికి విభీషణుడు లేచాడు. సాధుర్వా యది వా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్నదూతో వదమర్హసి. అన్నయ్య, నువ్వు వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పురాణాలు చదివావు, ధర్మం తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువుకోవడం అనవసరం అని నాకు అనిపిస్తోంది. దూతని చంపకూడదు. దూతకి కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పారు. తల గొరిగించవచ్చు, ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చి వాత పెట్టచ్చు, తప్ప సంహరించకూడదు. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? దీన్ని తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా? చంపకన్నయ్యా అన్నాడు. అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు. ఈ వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరెడుతుంది. మిత్రులు, స్నేహితులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి అని ఏడిపిస్తారు. అలా చెయ్యండి అన్నాడు. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, ఆయన్ని కట్లు కట్టారు, రథం ఎక్కించారు, చతుష్పదములంటే 4 రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు, ఇరుకు వీధుల్లో తిప్పారు, పెద్ద వీధుల్లో తిప్పారు, కర్రలతో కొడుతున్నారు. చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు. గూఢచారి అని. మేడల మీద, మిద్దెల మీద ఆబాల గోపాలం, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు. ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట, పోనీలేరా కొడితే కొట్టారు, రాత్రి వేళ కదా లంకాపట్టణం అన్వేషించాను, ఒక్కసారి పగటిపూట ఈ రావణాసురుడి యొక్క బలం ఏమిటో, ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను. మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట. చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు. దూకి ఆ కట్లని జార్చేసుకున్నారు. తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు. ఆ తోరణం మీద నించునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఆ కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు. 4 తన్నుల కాళ్ళతో తన్నేరు. తన్నేటప్పటికీ కింద పడిపోయారు, ప్రాణం విడిచిపెట్టేశారు. కానీ కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సీతమ్మ సీతమ్మ, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి చరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశోషో మే సీతోభవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంధతః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. ఈ శ్లోకాలు సుందరకాండలో మంత్రములని అంటారు. ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒళ్ళు అగ్నిహోత్రంతో కాలిపోతున్నంత కష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు వింటే ఉపశాంతి లభిస్తుందంటారు. నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. స్వామి చూసుకున్నారట, ఏమిట్రా తోక కాలడం మాని మండడం మాని వెన్నపూసలా ఉందనుకున్నారట. అవునులే, నేను సముద్రాన్ని దాటి వస్తుంటే మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నాకు నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి పేరు చెప్తే, సీతమ్మ తల్లి పేరు చెప్తే ప్రకృతిలో ఉపకరించనిది ఏదుంటుంది? అయినా నా తండ్రి వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకున్నట్ట. అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారటోసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. చూశారట. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వశలేన సమోబలి
తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా, వీడింట్లో పెడదాం మొదట అనుకుని అక్కడ పెట్టారు బోణి. ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది. అంతే, ఇంకక్కడి నుంచి యజ్ఞశత్రోశ్చ భవనం ఇంద్రశత్రోశ్చ భైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః ధూమకేతోశ్చ భవనం పిశాచ ముఖో భవనం. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఈ నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ బట్టి కడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతోంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. క్వచిత్ కింసుమ సంకాశాహ క్వచిత్ చాల్మలి సన్నిభాహ క్వచిత్ కుంకుమ సంకాశాహ శిఖావహ్నేశ్య కాశీరే. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకుని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు. ఎక్కడ చూసినా హాతాపహాపుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా పునరాప్రువద్భి అని ఓ కొడుక, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ మనవడా, ఓ తాత, ఓ అన్న, ఓ చెల్లి, ఈ కేకలే. పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ లంకంతా కాలిపోతోంది. ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు. కడుపు మంట, వీడు కాలిపోయినా వదలటం లేదట, ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట. ఎందుకని? దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశారా అని. అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా వెళ్ళి ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంకంతా కాలిపోతుంది. హరే రే, ఎంత పని చేశాను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ అని. ఎవడు ధన్యాత్ముడు అంటే వచ్చినటువంటి కోపాన్ని దీప్తమగ్నిమివాంభస, అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టుగా కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. కోపం కాని వచ్చేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ క్రోధానికి వశుడైపోయి. ఇవాళ నేను ఎంత పని చేశాను. యథోరగస్తతం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. కానీ ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకుని అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేనచ ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో, నాతో కని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్నిని అగ్నిలా కాలుస్తుంది. ఆవిడ ఆత్మస్వరూపిణి. ఆవిడ ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్చబడదు. అందుచేత ఆయమ్మకేం ప్రమాదం జరుగుతుంది అనుకున్నారు. ఇంతలో చారణులు అటుగా వెళ్ళిపోతున్నారు. చారణులంటే శుభవార్తలు చెప్పే దేవగాయకులు. అటు వెడుతూ వాళ్ళు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఏమాశ్చర్యం! ఇవాళ ఒక వానరుడు హనుమ 100 యోజనల సముద్రాన్ని దాటి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి సమిధగా పడేశారు. ఆ లంకంతా కాలిపోతోంది. కానీ ఒక్క శిశుపావృక్షము కింద కూర్చున్న సీతమ్మకి అపకారం జరగలేదన్నారు. ఆహాహా, ఎంత మాట అన్నాననుకున్నారు. ఎగిరి దూకారు. మళ్ళీ శిశుపావృక్షం దగ్గరికి వచ్చేశారు. అమ్మా, లంకంతా కాల్చేశానమ్మా, బెంగెట్టుకోకన్నారు. చెప్పవలసిన మాట దుష్టాత్ముడు రావణుడికి చెప్పేశానమ్మా, నువ్వేం బెంగపెట్టుకోకు, వాడు భయంతో చచ్చిపోయాడమ్మా సగం, రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా, లేకపోతే గిల్లెద్దురు తలకాయలు అన్నారు. అని అమ్మా, నేను బయలుదేరుతున్నానమ్మా, తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి, నువ్వేం బెంగ పెట్టుకోకు, శోకమునకు గురికాకు, నెల్లాళ్లలో రాముడు వచ్చేస్తాడు అని ఒక్క దూకి మళ్ళీ ఎగిరి వెళ్ళారు. ఎగిరారు. వెళుతున్నప్పుడు పర్వతాన్ని ఎలా పీడించారో అలాగే పీడించారు. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్ళారు. అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట. అనుకుని వానరులందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకొచ్చి తాత అంత అరుపు వినిపిస్తోంది, హనుమదేనా అన్నారు. తప్పకుండా హనుమదేరా అంటే, చూశారంటావా సీతమ్మని అన్నారు. సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య అనాదయేవం విదో భవేత్. హనుమకు ఒక కార్యం చెప్తే అవకపోవడం అన్నది ఉండదు. అయింది కాబట్టే ఇవాళ ఇంత మహానాదం చేశాడు. అయిందిరా సీతమ్మ దర్శనం అన్నారు. ఏమంటారో అని చూస్తున్నారు.
పరమవేగంతో తొడల నుంచి వచ్చినటువంటి ధ్వని వినపడుతోందిట. ఒక్కసారంత ఎదురుగుండా కనబడ్డారు. వచ్చేస్తున్నారు మహానుభావుడని ఇలా దోషులకి నమస్కరించారు. సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షన్. ముందు సీతమ్మ అన్నాడా, తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో. అందుకని ముందు దృష్ట్వా చూడబడెను అన్నారు. తను చూశాడా, సీతమ్మ దర్శనం ఇచ్చిందా? దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణన్యవేదయత్ నిషాదత హస్తేన గృహీత్వా వాలిన సుఖం. చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేకేశారట. వేసి అక్కడి నుంచి గభాల దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు. దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకి వస్తున్నారు. అంతేట ఇంకా మహర్షి వర్ణిస్తారు, అమ్మయ్యా మన వాడు సీతమ్మ తల్లి దర్శనం చేశారన్నారు. ఇన్ని లక్షల వానరాలు ఉన్నాయి, ఆయన ఏం చెప్తాడో ఎలా వెళ్ళాడో విన్నవాడు లేడు. పెద్దవాళ్ళు ఎవరో జాంబవంతుడు, అంగదుడు, సుషేనుడు, గంధమాదనుడు వీళ్ళు నించున్నారు. ఈ మిగిలిన వానరాలని తోకల్ని కర్రలు పెట్టినట్టు పెట్టేట నిలువుగా. వాళ్ళ చేతులతో ఆ తోకలు పట్టుకున్నాయిట, కొండెక్కేసాయిట, కిందకి దూకేసాయిట, పరిగెత్తుకుంటూ వస్తున్నారట. హనుమనిలా ముట్టుకుంటున్నారట, మళ్ళీ పారిపోతున్నారట. ఏమిటంటే సంతోషం, చూసేశారు హనుమ, అంతే. వాళ్ళకి ఇంకోటి అక్కర్లేదు. గుహలో కూర్చోబెట్టుకుని అంగదాదులకి చెప్పారు. ఎలా వెళ్ళారో, ఎలా చూశారో, ఎలా దర్శనమైందో చెప్పి ఒక మాట చెప్పారు. తదగ్నినా కుర్యాత్తని. సీతమ్మ తల్లంటే రాశీభూతమైనటువంటి అగ్నిహోత్రం. అటువంటి ఆవిడ పాతివ్రత్య శక్తి నిజంగా రావణుడికి ఎంత తపశ్శక్తి ఉందో కానీ ముట్టుకుంటే వాడు బూడిదవలేదు అన్నారు. కానీ ఇవాళ రావణాసురుడు సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం చేత ఎప్పుడో మరణించాడు. రాముడు నిమిత్తంగా వెళ్లి బాణం వేసి చంపడమే. నరకాంతగా ఉంది కనుక అమ్మ చంపలేదు, అంతే తేడా అన్నారు. మళ్ళీ అందరూ బయలుదేరారు, వెళ్ళిపోతున్నారు. అంగదుడు అన్నాడు, ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు, ఇలాగే వెళ్ళిపోయి ఒక్కసారి వాడిని కొట్టేసి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తెచ్చేద్దాం, పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తే సంతోషిస్తారన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, తప్పు పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. వెళ్ళి రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దామన్నారు. అన్న తర్వాత అందరూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నారు. కింద మధువనం కనపడింది, రక్షిస్తుంటాడు. దాంట్లోకి ఎవరు వెళ్లరు. చెట్ల నిండా తేనె పట్లు, పులియబెట్టినటువంటి తేనె, మధువులు, పువ్వుల్లోంచి తీసిన మధువు, పళ్లల్లోంచి తీసిన మధువు, రకరకాలైన మధువు అక్కడ పాత్రలో పెట్టుంది. మంచి పళ్ళు, తేనెలు, అంత రుచికరంగా సువాసనలతో ఉంది. వెంటనే అందరూ కలిసి హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఇంత మంచి పని చేసుకొచ్చావు కదా, ఒక్కసారి పార్టీ చేసుకుందాం అన్నారంటే తేనె తాగుదాం అప్పట్లో అయితే. అంటే బహుశా అప్పుడే ఉందిలా ఉంది సంస్కృతి. అందుకని అందరూ కలిసి అంగదుడిని అడిగారు. యువరాజు కదా, అనుజ్ఞ ఇచ్చేశాడు, పదండి మీకేం పర్వాలేదు. ఇప్పటి వరకు దాంట్లో వాలి సుగ్రీవులు కూడా వెళ్ళలేదు. వెళ్ళి ఆ మధువనంలో మీ ఇష్టం తాగేసేయండి అన్నాడు. అనగానే ఈ వానరాలన్నీ మధువనంలోకి వెళ్ళిపోయాయి. శోభరంగా తేనె పట్లు పిండేసుకున్నారు. అక్కడ పెట్టినటువంటి పాత్రల్లో తేనె తాగేశారు, మధువు తాగేశారు, పళ్ళు తినేశారు, పట్లు పెట్టి కొట్టుకుంటున్నారు. ఒకడి మీద ఒకడు తేనె విసురుకుంటున్నాడు. విపరీతంగా తేనె తాగేశారేమో, మత్తెక్కిపోయింది. ఇంకా గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్, పతంతికే చిత్, విచరంతికే చిత్, ప్లవంతికే చిత్, ప్రలపంతికే చిత్. రామాయణం మొత్తం మీద మా అమ్మాయికి శ్లోకం ఇష్టం. చిన్నప్పుడు అన్నం తినవే అంటే ఓసారి ఆ శ్లోకం చెప్పండి తింటాననేది. ఆ శ్లోకం చెప్తే అన్నం తినేది. అందుకని గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్. ఆ మధువు తాగేశారేమో. కొంతమంది చెట్ల కింద కూర్చుని సంగీత విద్వాంసులు కచేరీలు చేసినట్టు పాటలు పాడుకుంటున్నారు తొడ మీద ఇలా అంటూ. కొంతమంది వచ్చి వీళ్ళు పాటలు పాడుతుంటే వెనక నుంచి వచ్చి వాళ్ళ వీపు మీద ఒక్క గుద్దుతున్నట్ట. కొంతమంది వీడు పాట పాడుతుంటే ఎదురుగుండా నిలబడి కొంతమంది నాట్యాలు చేస్తున్నట్ట. గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్. కొంతమంది నిష్కారణంగా వచ్చి ఏదో మహావిద్వాంసుడికి నమస్కారం చేసినట్టు సాష్టాంగం చేసి ఇలా అని వాళ్ళు వెళ్ళిపోతున్నారట. గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్. ఇంకొంతమంది వచ్చి విరినవ్వులు అవుతున్నారట. పతంతికే చిత్, ప్రణమంతికే చిత్. కొంతమంది చెట్టు నుంచి కింద పడిపోతున్నారట. కొంతమంది విచరింతికే చిత్. కొంతమంది నిష్కారణంగా కూర్చుని ఏడుస్తున్నారట. ఓను ప్లవంతికే చిత్, ప్రలపంతికే చిత్. కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారట. ఇంకా చెయ్యని చేష్టితం లేదు మహాప్రభో. ఆ సర్గ ఇంకా వర్ణించారు మహర్షి. ఎంత అల్లరో ఆ వానరాలు. దధిముకుడి సైన్యం వచ్చింది, ఇదేమల్లరంది. వాళ్ళని చావగొట్టారు. గుహ్య భాగాలు చూపించారు. పైగా వాళ్ళకి దేవతా మార్గం చూపించారు. చూపిస్తే వాళ్ళు సిగ్గుపడిపోయి వాళ్ళనంతా కొడితే పాపం దధిముకుడికి వెళ్ళి చెప్పారు. దధిముకుడు వచ్చారు. ఆయన భుజాలు విరగొట్టేశారు, చేతులు విరగొట్టేశారు, తొడలు విరగొట్టేశారు.
ఆయన ఏడుస్తూ అమ్మ బాబోయ్ ఈ హనుమని అంగదుండి వీళ్ళని మనం తట్టుకోలేమని ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కొండ మీద నిలబడి ఏవో మాట్లాడుతున్నాడు. ఈయన వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు. అందరూ వచ్చేశారు, దక్షిణ దిక్కునున్న వాళ్లే రాలేదు. వచ్చి కాళ్ళ మీద పడి చెప్తున్నాడు. దక్షిణ దిక్కుకెళ్లినటువంటి హనుమా మొదలైన వాళ్ళు వచ్చారు, మధువనవంజనం చేస్తున్నారని ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు. వానర భాషలో మాట్లాడుతున్నాడు, రామలక్ష్మణులకు అర్థం కాదు. ఇవన్నీ వింటుంటే సుగ్రీవుడు తోక పెంచుతున్నాడు. సంతోషమైన వార్త వింటే కోతులు తోకలు పెంచుతుంటాయి. వీడేమో ఏడుస్తున్నాడు, వీడేమో తోక పెంచుతాడు, మనకేమో విషయం అర్థమవదు. మధ్యలో హనుమంటాడు, వచ్చారా రాలేదా ఏమైంది? లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ, ఏమైంది చెప్పంటాడు. అంటే ఆ సుగ్రీవుడు ఉండంటాడు, వింటుంటాడు. బాగా తాగేశారండి, తేనె తాగేశారండి, కొట్టేశారండి, నన్ను కొట్టేశారండి, వాడిని కొట్టేశారండి అని వాడు ఏడుస్తున్నాడు. పాపం ఈ తోక పెరిగిపోతుంది. ఆయన ఏమో తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు చెప్పావా ఏమైంది అన్నాడు. ఏమీ లేదయా, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని భంజించాయిట. భంజించాయంటే హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి పని పూర్తయింది, సీతమ్మ దర్శనం అయింది కాబట్టి ఏమీ సమస్య లేదు, ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనన్నాడు. దధిముఖుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టాడు. ఇదుడు బాబాయ్ శిక్ష వేయకపోగా తోక పెంచాడు, ఇందులో ఏదో రహస్యం ఉందని. మహానుభావ నువ్వు యువరాజు, నువ్వు ఏమైనా చేస్తావో మాకెందుకు వచ్చిన గొడవ? పిలుస్తున్నాడు సుగ్రీవుడు, వెళ్ళమన్నాడు. సుగ్రీవుడు పిలుస్తున్నాడు అనగానే వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఆకాశంలోకి ఎగిరారు. వచ్చారంటావా, నిజమేనంటావా అంటున్నాడు లక్ష్మణుడు. ఇంతలో కిచకిచలు, చప్పుళ్ళు, అరుపులు, కేకలు వినబడ్డాయి. వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లాడు ఇంకా రాలేదేమనుకుంటుండగానే బోట్ల చప్పుడు, పెట్టి చప్పుడు, తలుపు డబ 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 బాధేయడాలు, ఇవన్నీ వచ్చేసాడు కొడుకని తెలిసిపోతుంది. అలా వచ్చేస్తున్నారు వానరులు. వచ్చేసి భూమి మీదకి దిగారు, నమస్కారం పెట్టేశారు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతమంది చెప్పేశారు. అయ్యా ఎక్కడుందో తెలుసా? లంకలో ఉంది, శిశుపా వృక్షం కింద అశోకవనంలో పెట్టాడు. అమ్మ చాలా బాధపడుతోంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలన్నారు. రాముడు అన్నాడు, ఒరే సీతమ్మ నా యందు ఎట్లున్నది అన్నాడు. దీనికి జవాబు హనుమ చెప్పాలి. అందుకని వీళ్ళందరూ హనుమ దగ్గర విని వీళ్ళు చెప్పేశారు. అందుకని వీళ్ళందరూ పక్కకి తప్పుకొని, హనుమ ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలా ఉంది, నువ్వు చెప్పన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మహాప్రాజ్ఞుడు స్వామి హనుమంటే ఒక్కసారి తతస్థ వచనం శ్రుత్వా హనుమాన్ భీమ విక్రమ శిరస్యంజలి మాధాయ అని ఒక్కసారి నమస్కారం పెట్టి ఆ దక్షిణ దిక్కుకి నమస్కారం చేశారు. మొట్టమొదట అమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కుకి నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడిన యోగ్యతలో అమ్మ ఉన్నది. నియతాం అక్షతాం సీతాం రాఘమాయన్యవేదయత్. అమ్మ తపస్సుని పాటిస్తోంది, నీయందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది, పాతివ్రత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు. చూడామణిని ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు, కేవలం 1 నెల మాత్రమే ప్రాణములోని నిలబెట్టుకుంటానంది. రామా తొందరగా మనం బయలుదేరి వెళ్లి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకురావాలని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, నెల్లాళ్ళు ప్రాణం సీతమ్మ నిలబెట్టుకుంటుందంటే చిరంజీవిగా బతికుంటుంది. కానీ సీతమ్మ జాడ తెలిసిన తరువాత నేను ఒక్కరోజు ఉండలేను ఇంకా సీతమ్మ గురించి అని ఏడ్చాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం అంటే. ఏడ్చి ఆ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పని 1కి 10 మార్లు అడుగుతారు. అడిగితే ఆ సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని అన్నిటినీ వివరించారు. నీకు సుగ్రీవుడికి కలిగినటువంటి స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందిందని చెప్పారు. సుగ్రీవుణ్ణి కుశలం అడగమందని చెప్పారు, వానరుల్ని కుశలం అడగమందని చెప్పారు. తన వీరోచితమైనటువంటి గాథలు రామచంద్రమూర్తి దగ్గర చెప్పరు పెద్దల ముందు, మిగిలిన వానరులకే చెప్పారు. చెప్పిన తరువాత ఎంతో సంతోషించారు. అప్పుడు స్వామి హనుమ ఒక మాట చెప్పారు, తతో మయా వగ్విదధీన భాషిత జగామి శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మిజ తవాపి శోకేన తథాభిపీడిత. తత్తో మొదలుపెట్టి తత్తో సుందరకాండని పూర్తి చేశారు. ఇది సుందరకాండకి ఆయువు పట్టి శ్లోకం. తతో మయా వగ్విదధీన భాషిత, శోకమూర్తి అయినటువంటి సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవాళ శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది. శరత్కాలంలో మబ్బు తెల్లగా ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఇంక నీ దర్శనం పొందాలన్న శోకంతో మాత్రమే అమ్మ ఉన్నది అన్న శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై
భక్తితో దాసాంజనేయుడై రామ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వామి హనుమ నిలబడి ఉన్నారు అన్న ఘట్టం దగ్గర సుందరకాండని మహర్షి పూర్తి చేశారు.